హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ టెక్నీషియన్ అనేది సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ ఒక 9,000+ పోస్ట్ తోటి. సో దానికి సిలబస్ ఏమన్నా వేరే ఉంటుందా, మరి టెక్నికల్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది, అసలు ప్యాటర్న్ ఏంటిది అని చెప్పి చాలామంది అడుగుతారు కదండి. సో వాళ్ళందరికైతే ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. అఫీషియల్గా మనకి రైల్వే నుంచి ప్రీవియస్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో లాస్ట్ టైం ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ రెండు కలిపి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈసారి మాత్రం రెండు డిఫరెంట్ అయితే రావడం జరుగుతుంది. సో మరి సిలబస్ ఏంటిది అనేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అఫీషియల్ సిలబస్ ఏంటిది, సో స్టేజ్ 1లో ఏమేమి ఉంటాయి, స్టేజ్ 2లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి, సో the entire recruitment process shall involve first stage TBT, second stage CBT, computer based aptitude test and document verification as applicable. సో మీకు టెక్నీషియన్ వచ్చేసరికల్లా ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండదు. ఓకేనా, అంటే మీకు ఏఎల్పికి ప్రిపేర్ అయిన వాళ్ళకి సైకోమెట్ టెస్ట్ అంటాం కదా, అది ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కానీ టెక్నీషియన్ వచ్చేసరికల్లా ఓన్లీ ఫస్ట్ స్టేజ్ CBT ఉంటుంది, సెకండ్ స్టేజ్ CBT ఉంటుంది, దాట్స్ ఇట్. సో ఫస్ట్ స్టేజ్ అనేది స్క్రీనింగ్ అనమాట, ప్రిలిమ్స్. సెకండ్ స్టేజ్ అనేది మెయిన్స్ అనమాట. సో మనకి జాబ్ డిసైడ్ చేసేది సెకండ్ స్టేజ్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ CBT వచ్చేసరికి సిలబస్ ఏముంటుంది అంటే, నేను చెప్పేది టెక్నీషియన్కేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏఎల్పికి కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఒక CBT అనేది ఎక్స్ట్రా అవుతుండడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ CBT టెక్నీషియన్ వచ్చేసరికల్లా 60 నిమిషాలు ఉంటుంది. మరి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే 75 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ ఉంటుందా అంటే ఉంటుందండి, 1/3 నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో దీంట్లో వచ్చేసరికల్లా మీరు మినిమం క్వాలిఫై కావాల్సిన మార్క్స్ ఏంటంటే, మినిమం అంటే 75 క్వశ్చన్స్ ఉంటే 75 మార్కులు ఉంటాయి. మినిమం మీకు అన్రిజర్వ్డ్ అయితే 40% రావాలి, ఓబీసీ అయితే 30, ఎస్సీకి కూడా 30, ఎస్టీ అయితే 25% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ మే బి రిలాక్స్డ్ బై 2% ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మినిమం 75 మార్క్స్ల 40%, 30%, 30%, 25% రావాలి. ఓకేనా, ఇది సేమ్ ఏఎల్పికి కూడా ఇదే ఉంటుందండి, ఏఎల్పికి టెక్నీషియన్కి సేమ్ అనమాట. మరి సిలబస్ ఏముంటుందంటే యాజ్ ఇట్ ఈస్గా మనకి మ్యాథమెటిక్స్ అండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సేమ్ అంటే ఏఎల్పికి ఏదైతే CBT 1 ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా టెక్నీషియన్ కూడా సేమ్ అనమాట. అంటే మీరు 2 సార్లు సపరేట్గా చదవాల్సిన పని లేదు, ఒకసారి ప్రిపరేషన్ కనుక మీరు కంటిన్యూ చేస్తే సేమ్ అనమాట. ఇప్పుడు స్టేజ్ 2కి అయితే వెళ్దాం. ఓకేనా, రైట్. సో మీరు ఎవరైతే రైల్వే జాబ్ టార్గెట్ పెట్టుకొని, ఓకేనా అండి, రైల్వే జాబే టార్గెట్, అది ఏ ఎగ్జామ్ అన్నా కానివ్వండి, సో మన కిరణ్ స్టడీస్ అనేది మీకు వన్ స్టాప్ సొల్యూషన్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మీకు 5,000+ స్టూడెంట్స్ అయితే కోర్స్ తీసుకున్నారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మీరు ఇంకా మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోతే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అనమాట. సో మీరు ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే కిరణ్ స్టడీస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఈ లోగో ఇలా ఉంటుంది. మీరు మన రివ్యూస్ కూడా చూడవచ్చు అనమాట, చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ యొక్క రివ్యూస్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటూ, మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయండి. ఓకేనా, సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో వెంటనే మన కిరణ్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే వెంటనే స్టార్ట్ చేయండి. మీరు రైల్వే అన్ని ఎగ్జామ్స్, మీరు ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, NTPC కానీ, గ్రూప్ D కానీ, టికెట్ కలెక్టర్ కానీ, అన్నీ కూడా ఏ ఎగ్జామ్ అయినా సరే కంప్లీట్ సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, లేట్ చేయకుండా మీకు PDF ఫైల్స్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డెమో వీడియోస్ చూసి వెంటనే ఫుల్ కోర్సు జాయిన్ అవ్వండి. మళ్ళీ మాక్ టెస్ట్లు కూడా మీకు సపరేట్ ఉంటాయి, 2,000+ మాక్ టెస్ట్లు అయితే ఉంటుంది. సో వెంటనే ప్రతి స్టూడెంట్ కూడా మీకు రైల్వే జాబ్ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా అండి, రైట్. సో మన యాప్లో కంప్లీట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ CBT. సో మీకు సెకండ్ స్టేజ్ CBT వచ్చేసరికి 2 పార్ట్స్ ఉంటాయండి. ఓకేనా, సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో 1:15 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో దానికి 1:15, అంటే ఒక జాబ్కి 15 మందిని CBT 2కి అయితే పిలవడం జరుగుద్ది అనమాట ఇది. ఓకేనా, రైట్. ఇక్కడ వచ్చేసరికి మీకు పార్ట్ 2 అంటే ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ అనమాట. ఇది వచ్చేసరికి 2.5 గంటలు ఉంటుంది. అంటే ఇలా 2 పార్ట్స్ ఉంటుంది, ఒకటి పార్ట్ A ఉంటుంది, ఇంకోటి పార్ట్ B ఉంటుంది. ఓకేనా, ద సెకండ్ స్టేజ్ CBT షెల్ హ్యావ్ 2 పార్ట్స్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ A వచ్చేసరికి మీకు 90 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్, ప్రతిదానికి 1 మార్కు. సో అదేనా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. జాబ్ డిసైడ్ చేసేది పార్ట్ అంటే సెకండ్ స్టేజ్ CBT 2 అనమాట. సో దీంట్లో వచ్చేసరికి పార్ట్ A ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా మీకు 2 పార్ట్స్ ఉంటే అలా
పార్ట్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు టెక్నీషియన్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి సిలబస్ ఏంటంటే సేమ్ సిలబస్, కానీ ఒక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో మ్యాథమెటిక్స్ సేమ్ CBT 1లో ఉన్నదే, రీజనింగ్ సేమ్ CBT 1, కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది చూసినావా, ఈ సబ్జెక్ట్ ఒకటి కొత్తగా యాడ్ అయ్యింది. మరి మన కిరణ్ స్టడీస్ యాప్లో తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మొట్టమొదటిసారి మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అప్డేటెడ్ క్లాసెస్ 1 year ఫుల్ కోర్స్ కానీ 6 months ఫుల్ కోర్స్ కానీ తీసుకున్న వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. లేదు సార్ నాకు ఇది సపరేట్ కావాలన్నా సపరేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ సంబంధించి యాక్చువల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరుగుద్ది అనమాట. ఓకేనా? సో ఇదేది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ వాటికి సంబంధించిన సిలబస్ అనమాట. సో మీరు ఇది క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మన కిరణ్ స్టడీస్ యాప్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పాను, 100 questions. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ సిలబస్, బట్ కాకపోతే ఎక్స్ట్రా యాడ్ అవుతుందేమో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒక్కటే ఒక యాడ్ అవుతుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీ క్లాసెస్ కంప్లీట్గా మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది. డెమో వీడియోస్ కూడా ఉంటే చూడొచ్చు మీరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికల్లా మీకు 60 నిమిషాలు ఉండడం జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికల్లా కేవలం 75 క్వశ్చన్స్ ఉంటే 75 మార్కులు. మరి ఇది మెరిట్ తీసుకుంటారా అంటే తీసుకోనా? చాలామంది కూడా అడిగేది ఏంటంటే సార్ మెరిట్ తీసుకుంటారా మా కోర్ సబ్జెక్ట్ని? మెరిట్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. వాళ్ళు వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% అనమాట. ఓకేనా? ఓకేనా? జస్ట్ క్వాలిఫై అంటే 75 క్వశ్చన్స్ వస్తే 75 మార్కులు, 35% ఎంత? 26.25 అనుకుంటే సంథింగ్. సో 26.25 మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అవుతారు. దీన్ని మెరిట్ కింద తీసుకోరు. ఇది మీరు చాలామంది స్టూడెంట్స్ కూడా తెలియదండి, అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ మాకు పార్ట్ బిలో వచ్చేసరికి 75 మార్కులకి ఎన్ని మార్కులు రావాలంటే ఇక్కడ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. కేటగిరీతో సంబంధం లేదు. మీరు అన్రిజర్వ్డ్ అయినా, ఓబీసీ అయినా, మీరు ఎస్సీ అయినా, మీరు ఎస్టీ అయినా, మీరు ఈడబ్ల్యూఎస్ అయినా, ఎవరైనా కానివ్వండి, అందరికి కూడా ఖచ్చితంగా 26.25 మార్కులు ఖచ్చితంగా వస్తేనే క్వాలిఫై అవుతారు. మీరు పార్ట్ ఏలో బాగా రాసేసి పార్ట్ బి కింద క్వాలిఫై కాకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. బట్ దిస్ ఈజ్ ద బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఏమొస్తుంది సార్ సిలబస్ అంటే మీరు ట్రేడ్ ఏదైతే ఎంచుకుంటారో అది వస్తారనమాట. ఓకేనా? ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కనుక చేసినట్లయితే ఆ ఇంటర్మీడియట్కి సంబంధించి నేను చెప్పాను కదా ఆ క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎంపీసీ అని చెప్పాను కదా కొన్ని పోస్టులకి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటికి రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి. ఒకవేళ మీరు ఐటీఐ ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, సో వాటికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి. అంత అదర్ దాన్ దట్ ఎటువంటి క్వశ్చన్స్ కూడా రావు. ఓకేనా? సో మరి ఏమేమి ఉంటాయంటే ట్రేడ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో పార్ట్ బీకి వచ్చేసరికల్లా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కనుక చేసినట్లయితే, డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసినట్లయితే వాళ్ళకి ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, మెకానిక్, వైర్మెన్ అంటే ఇది ఏఎల్పి కూడా కాంబినేషన్ ఇచ్చింది కాబట్టి సో మీకు ఈసారి కనుక అదే ఒకవేళ డిప్లొమా వాళ్ళకి కనుక ఈ యొక్క కాంబినేషన్ కనుక ఇస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారండి. సో మీరు టెన్షన్ పడాల్సిన పని అనేది నేను అందుకే చెప్పాను నిన్న వీడియో చేసినప్పుడు కూడా, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. కాంబినేషన్ అని మెన్షన్ చేసినట్లయితే డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్, మెకానిక్ అనమాట. సో మెకానికల్ ఇంజనీర్ వచ్చేసరికి ఎవరెవరు వాళ్ళకి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ రాయాల్సి వస్తారంటే ఫిట్టర్ కానీ, సో ఇక్కడ ఉన్న ట్రేడ్స్ అన్నీ కూడా సంబంధించి. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళు ఇది. సో హెచ్ఎస్సి అంటాం, అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనమాట. సో వాళ్ళకి ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్, వైర్మెన్ అంటాం అనమాట. సో ఇవి వచ్చేసరికలా జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ మరి ఇక్కడ ఈ పార్ట్ బి వచ్చేసరికల్లా తెలుగు లాంగ్వేజ్ ఉంటుందా అని చెప్పి నన్ను చాలామంది అడుగుతారు. అంటే తెలుగులో ఉండదండి, ఓన్లీ ఇది ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది. మరి ఈసారి ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి కానీ, బట్ మ్యాక్సిమం అయితే అది ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉంటుంది. మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి కావాలంటే ఇక్కడ. సో క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీ అంటే నేనేంటిది. సో ఇది వచ్చేసరికల్లా ఏఎల్పి అని చెప్పాను కదా, ఏఎల్పి సైకోమెట్ టెస్ట్ అన్నాను కదా, ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అండి, దానికి కూడా మీకు ఇలానే ఉండడం అయితే జరుగుద్ది అనమాట. సో ఇక్కడ స్ట్రీమ్స్ కూడా ఇచ్చాను కదా ఇది. సో మీరు అంటే మరి ఆ పార్ట్ బి ఎలా అంటే మీరు ఏదైతే ఐటీఐ చేస్తారో అక్కడ మినిమం బేసిక్స్ ఉన్నా చాలండి. మీరు దాని గురించి పెద్దగా చెప్పాను. 70 మార్కులు 20 అంటే 27 మార్కులు అనుకోండి, అప్రాక్సిమేట్ 26.25 అంటే అప్రాక్సిమేట్గా మీరు వేసుకున్న 27 మార్కులు. సో ఒకసారి ఆలోచించండి, పెద్ద ఇష్యూ ఏం కాదు, 35% కాబట్టి మీకు మినిమం నాలెడ్జ్ ఉన్న క్వాలిఫై అవుతారు. అంటే మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంది, ఓన్లీ పార్ట్ ఏ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి పార్ట్ ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది.
మరి ఇవన్నీ కలిపి మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటుంది కాబట్టి అంటే మీరు ఇక్కడ బై 1 గెట్ 2 అనమాట. అంటే ఒకటి కొంత ఒకటి ఫ్రీ. ఎట్లా మీరు ఏఎల్పికి ప్రిపేర్ అయ్యారనుకోండి, సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ టెక్నీషియన్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏఎల్పికి వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఏం రాస్తారు, సైకోమెట్రీ టెస్ట్ రాస్తారు అంతే. మీరు ఇక్కడ రాయరు. పార్ట్ ఏ పార్ట్ బి అంటే సేమ్ ప్యాటర్న్ సేమ్ సిలబస్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ అనమాట. ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్గా టెక్నీషియన్ సంబంధించి సిలబస్ అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీ టార్గెట్ కనుక రైల్వే జాబ్ అయితే మన కిరణ్ స్టడీస్ యాప్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. మిగతా ఏ ఎగ్జామ్ సంబంధించి కూడా మీకు ఎక్కడ కూడా పర్టికులర్ రైల్వే అనేది అవైలబుల్గా ఉండదండి, ఓన్లీ ఫర్ కిరణ్ స్టడీస్. సో అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు రైల్వేలు ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ అవ్వండి. అది ఎన్టీపీసీ కానీ గ్రూప్ డే కానివ్వండి, సో ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫుల్ కోర్స్ అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ అండి. సో 2024 రికార్డ్ చేసిన క్లాసెసే. వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ మీకు ఇస్తాము. కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీరు జీరాక్స్ కూడా తీసుకోవచ్చు. సో మన క్లాసెస్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో మీరు ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, పీసీ కానీ, ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్ఆర్బీ జేఈ కానీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, టికెట్ కలెక్టర్, ఎవ్రీథింగ్ రైల్వే ఏ ఎగ్జామ్ అయినా సరే మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు 100% సూటబుల్ కావడం జరుగుతుందన్నమాట. సో మీకు నేను చెప్పేది ఒకే ఒకటి, మీ లక్ష్యం కనుక రైల్వే జాబ్ అయినట్లయితే ఈ 2024లో ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. సో ఇంకా లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో మీరు కిరణ్ స్టడీస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో మోర్ అనే యాప్స్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే లింక్ వస్తుంది. అందులో మాత్రం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా నోటిఫికేషన్స్ గురించి కానీ ఏమైనా వస్తే అఫీషియల్గా మీ పర్సనల్గా మొబైల్కే మెసేజ్ చేస్తారు. ఎందుకంటే చాలా వరకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయిపోయింది కాబట్టి ఒక లిమిట్ అనేది లేకుండా అయిపోతుంది. సో డిఫరెంట్ ఎలిగేషన్స్ డిఫరెంట్ అది ట్రూతా ఫాల్సా నిజామాబద్ధం అనే కన్ఫ్యూజన్ ఉన్నారు కాబట్టి మీరు కిరణ్ స్టడీస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు రైల్వే ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ ఖచ్చితంగా మీ మొబైల్లో ఉంటే బెటర్ అనమాట మీకు. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. డెమో వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఎన్టీపీసీ, గ్రూప్ డి కానీ మీరు ఏ టార్గెట్ అయినా కానివ్వండి, ఫుల్ కోర్స్ 1 year ఉంటుంది, తీసుకొని జాయిన్ అవ్వండి. సో మాక్ టెస్ట్లు కూడా సపరేట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండి.